హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా మార్నింగ్ రొటీన్స్ అంటే చాలా ఇష్టం అండి. వీడియో తీయడం కొంచెం కష్టమే, అంటే అంత పొద్దున్నే అయినా సరే నాకు వీడియో తీయడం కూడా ఇష్టమే. ఉదయాన్నే చేసే పనులన్నీ మీతో షేర్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. కాకపోతే ఈ మధ్యకాలం ఏమైందంటే ఒక 1 మంత్ నుంచి అనుకుంటా, అది నీరసం వల్లో నైట్ నిద్ర సరిపోకనో తెలియట్లేదు కానీ కొంచెం లేటుగా లెగుస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే హాఫ్ డే స్కూల్స్ కదా ఇప్పుడు. సో లంచ్ బాక్స్ ఏంటి అంటే తర్వాత వంట చేయాలి. సో ఉదయం లేదు కదా బాక్స్. సో టిఫిన్ ఒకటే కాబట్టి బయట ప్యాక్ చేసుకెళ్ళిపోయే ఆప్షన్ ఉంది. సో అదే చెప్తున్నాను అనమాట. ఈ మధ్య తరచూ బయట తీసుకెళ్ళిపోండి, టిఫిన్ బయట తీసుకెళ్ళిపోండి అని. నేను కొంచెం లేట్గా లేచినా సరే తర్వాత నాకు మామయ్యకి ఆద్యకి ఇంట్లో చేసుకుంటున్నాం టిఫిను. కాకపోతే ఈ లేట్గా లెగడం వల్ల ఏంటంటే ఉదయం వీళ్ళకి ఇవ్వలేకపోతున్నాను టిఫిన్ చేసి. సో బయట తీసుకెళ్తున్నారు కదా, పాపం వాళ్ళు తినే టైంకి ఏమవుతుందంటే ఆ చట్నీలు పాడైపోతున్నాయంట. ఇడ్లీలు వేడిగా తింటే బాగానే ఉంటుంది బయట టిఫిను, చల్లారిపోతే తినలేకపోతున్నారంట. మెయిన్గా పిల్లలు. మా వారైతే అసలు బయట టిఫినే కాదు, రసం అయినా సరే ఇంట్లోనే తింటారు కానీ బయట నుంచి మాత్రం ఎటువంటి కర్రీస్ కానీ ఏవి ఇష్టపడరు. సో ఓకే, తన గురించి ఓకే, ఇంక ఇంట్లోనే తింటారు కాబట్టి నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం చెప్పాయి కదా, కొంచెం లేట్గా లేగడం వల్ల టిఫిన్ బయట తీసుకెళ్తున్నారు. కానీ పిల్లలు వాళ్ళు కూడా అసలు ఎలా అంటే, అమ్మ ప్లీజ్ అమ్మ బయట టిఫిన్ తినలేకపోతున్నాం అనగానే నాకు ఇంకా బెంగ, ఒకవైపు బాధ, ఇంకోవైపు ఆనందం, అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఏంటంటే అయ్యో పాపం పిల్లలు నచ్చకపోయినా బయట టిఫిన్ తిన్నారా అనే ఒక బాధ వచ్చేసింది. చట్నీ పాడైపోయింది అనగానే ఇంకమ్మో అని చెప్పి ఒక బెంగ. ఇంకొక వైపు ఏంటి అంటే ఓకేలే తెలియాలి బయట టిఫిన్ ఎలా ఉంటుందో అని చెప్పి, ఇంటి ఫుడ్ వాల్యూ తెలియాలి అని ఇంకోవైపు ఆనందం అనమాట. సో ఇంకా అలా కాదు అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే 5:45కే లేచాను. అంటే 6కి లేస్తే సరిపోద్ది, కాకపోతే వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకో పావుగంట ముందుగానే లేచానమాట. ఏమండి 5:45కి లేచినా సరే అసలు ఎంత బాగా తెల్లారిపోయిందో అండి. ఏదో ఒక 7 గంటలకి ఎండ వస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది వరకు అదే 5:45కి లేస్తే చీకటిగా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే అసలు ఎంత ఎండగా ఉందో. సరే అని ఇంకా డిసైడ్ అయిపోయాను ఏంటి అంటే వంట ఉదయాన్నే చేసేయాలి. అన్నం ఒకటే మధ్యాహ్నం వండితే సరిపోద్ది. ఇంకా ఇదివరకు ఎలా అయితే వంట మార్నింగ్ చేసేసేదాన్ని కదా లంచ్ బాక్స్ కోసం, ఇంక ఇప్పుడు కూడా అలాగే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఇంక ఇవాళ ఏంటి అంటే ఇడ్లీలోకి అలాగే అన్నంలోకి ఉంటుంది పెసరపప్పుతోటి పప్పుచారు చేస్తున్నాను, అలాగే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా పప్పుచారుతో తినడానికి నిమ్మకాయ పచ్చడి అయితే చేశానండి. అంటే ముందు రోజే చేసేసానులేండి. ముందు రోజు నిమ్మకాయ పచ్చడి పెట్టాను. అబ్బా అసలు ఎంత బాగా వచ్చిందంటే ఈసారి నిమ్మకాయ పచ్చడి, నాకు ఎంత ఆనందంగా అనిపించిందో పచ్చడి సక్సెస్ అయ్యేసరికి. సో రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇంకా అవన్నీ స్టవ్ మీద పెట్టేశాను కదా, పెసరపప్పు పెట్టేశాను, అలాగే ఇడ్లీ పెట్టాను, ఇంకా టీ పెట్టాను. అవైతే ఉడుకుతూ ఉన్నాయి. అవి ఉడికే లోపల ఇంకా మొక్కలకైతే వాటర్ వేస్తున్నాను. అయితే ఈ స్టాండ్ గురించి నిన్న చాలామంది అడిగారు. నేను ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే దీని ప్రైస్ అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా దాని ప్రైస్ 850 860 అనండి, అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడం వల్ల ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతున్నాయి. మనం కనుక ముందుగానే ఫోన్పేలో చేసేసామనుకోండి, అంటే ముందుగానే అమౌంట్ పే చేసేసామనుకోండి ప్రీపెయిడ్, మనకి ఇంకొక 20 రూపీస్ తక్కువకే వస్తుంది. కాకపోతే ఏంటి అంటే మనకి డెలివరీ అనేది ఫాస్ట్గా రావాలి అనుకుంటే మీరు ముందే అమౌంట్ పే చేస్తే మనకి లేటుగా వస్తున్నాయి అన్నమాట ప్రోడక్ట్. త్వరగా కావాలి అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీయే పెట్టుకోండి. ఇదనే కాదు, ఏ వెబ్సైట్లో అయినా సరే మీకు ప్రోడక్ట్ అనేది 3-4 డేస్లో వచ్చేయాలి అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి. లేదు ఆఫర్ కావాలి మాకు లేటుగా వచ్చినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు మీరు ఫోన్పేతో కానీ అట్లా ముందు ప్రీపెయిడ్గా ముందు డబ్బులు అయితే కట్టేసేయండి. అప్పుడు ఏంటి అంటే మీకు ఇంకో ఒక 20 రూపీస్కి తక్కువకే వస్తుంది అనమాట. ఏ ప్రోడక్ట్ అయినా, ఇది ఒకటే కాదు, అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. ఒక 20 రూపీస్ తక్కువ కావాలంటే ముందే ఫోన్పే చేసేసేయండి, అంటే డబ్బులు కట్టేయండి. లేదు మాకు త్వరగా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఫోన్పే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి, ప్రోడక్ట్ త్వరగా వస్తుంది. సో నేను అలా చేయడం వల్ల నాకు ఇంకొక 20 రూపీస్ ఎక్స్ట్రా పడింది. సో ఇంక అదైతే బయట పెట్టేశాను. బయట పెట్టేసి మొక్కలన్నింటినీ కూడా అలా పెట్టాను. ఇక్కడైతేనే కొంచెం లైట్ వస్తుంది.
వాష్ ఏరియాలో పెడితే ఏమవుతుందంటే, యాక్చువల్గా వాష్ ఏరియాలో పెడదాం అనుకున్నా, వాష్ ఏరియాలో ఎక్కువ ఎండ వచ్చేస్తుంది మధ్యాహ్నం అయ్యేసరికి. ఇంకొకటి డోర్ తీసేటప్పుడు వేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సరే అని చెప్పి ఇంకా దాన్నైతే ఇంకా బయట పెట్టాను. నిజంగా అండి స్టాండ్ మాత్రం మల్టీపర్పస్కి యూస్ చేసుకోవచ్చండి. మొక్కలు పెట్టుకున్నాను కదా, సో మీరు చెప్పే కదా బుక్స్ స్టాండ్ లాగా కూడా వాడుకోవచ్చు అనిపించింది. ఆ తర్వాత ఇంక మనం ఏమైనా గిన్నెలు ఇలాంటివి పెట్టుకోవాలి అనుకున్నా సరే ఒక సైడ్ కార్నర్ లాగా పెట్టేసి ఈ ఉల్లిపాయలు బాస్కెట్స్ ఉంటాయి కదా, ఉల్లిపాయల బాస్కెట్, టమాటో బాస్కెట్స్, లేకపోతే ఇట్లాంటివి లంచ్ బ్యాగ్స్ ఇలాంటివి కూడా ఒక పక్కకి పెట్టేసి దాని మీద పెట్టుకోవచ్చు. కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో ఇంకొకసారి మళ్ళీ తెప్పించి అప్పుడు దాన్ని నేను ఎలా వాడతానో చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం మొక్కలు పెట్టుకోవడానికి బయట పెట్టేశాను అనమాట. సో ఒక వాటర్, దాన్ని ఏమంటారు, ఒక వాటర్ బాటిల్తో వాటర్ కొలతగా అన్నిటికీ కొంచెం కొంచెంగా వేసా. మళ్ళీ ఎక్కువ వేస్తే పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోతాయి వాటరు, అందుకని. ఆ తర్వాత ఇంకా ఆ టీ అయితే మరిగిపోయి మా వారికి మామయ్యకి టీ ఇచ్చేసా. నేను తర్వాత తాగుతాను. ఇంక ఈ లోపలైతే పప్పు ఉడికిపోయింది, అలాగే ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇంక పప్పుచారు అయితే చేసేస్తున్నాను. పెసరపప్పుతో చేసేటప్పుడు ఒకలా చేస్తాను, కందిపప్పుతో చేసేటప్పుడు ఒకలా చేస్తాను అనమాట. సో పెసరపప్పుతో చేసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ పోపు పెట్టుకుంటాను. కందిపప్పుతో చేసేటప్పుడు కందిపప్పులోనే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఉడకబెట్టేసి అలా చేస్తాను. కానీ పెసరపప్పుతో చేసేటప్పుడు మాత్రం ఇలాగే చేస్తానండి. ఫస్ట్ అయితే ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు చాప్ చేసేసుకున్నాను. సో నేను ఆ చాపర్ ఏం చేశారు భారతి అని అడుగుతున్నారు కదా, నా దగ్గర ఉందండి, అమ్మకి ఇద్దామని చెప్పి పక్కన ఉంచాను. సో మీరు అడుగుతున్నారు కదా అని ఒకసారి చూపిద్దామని చెప్పి ఇప్పుడు అందులో చాప్ చేశాను అనమాట. సో ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు. సో చాప్ చేసేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి. వెల్లుల్లిపాయ వేయలేదు, మర్చిపోయాను యాక్చువల్గానా. మీరైతే మాత్రం పప్పుచారులో వెల్లుల్లిపాయ వేసుకోండి, పోపులో చాలా బాగుంటుంది. కంగారులో మర్చిపోయాను. సో పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఉప్పు, పసుపు, కారం అయితే వేసాను. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల పెసరపప్పుని ఎనుపుకుందాము. సో ఎనుపుకోవడానికి మామూలుగా ముద్దకం అయితే వాడతాం కదా, అదే పప్పు గుత్తి అంటాం. సో పప్పు గుత్తితోటి మనం పప్పుని ఎనుపుతాము. కాకపోతే నాలాగా ఏమంటారు ఎనపలేని వాళ్ళు ఇంక తెలుసు కదా, ఈ హ్యాండ్ బ్లెండర్ అయితే యూస్ చేయొచ్చు. సో నిజంగా అండి నాలాంటి వాళ్ళ కోసమే అనుకుంటా ఇలాంటి కుకింగ్ గ్యాడ్జెట్స్ కనిపెట్టిన వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే వంట ఫాస్ట్గా అయిపోతుంది, చేతులు అవి కాలకుండా కొంచెం మంచిగా వస్తుంది టేస్ట్ కూడా. సో ఇంక పప్పు అంతా మంచిగా ఇలాగ మెదిపేసి అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే వేసుకున్నాను. పప్పుచారు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, కాకపోతే పుల్లగా ఉంటే మామయ్య తినరు, అందుకే కొంచెం తక్కువ వేసాను అనమాట. మీరు కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకోండి. నేనేంటి అంటే కొంచెం మీడియం సైజు చింతపండు రసం అయితే తీసుకున్నాను. సో అందులో వేసేసి వాటర్ వేసేసాను. ఆ తర్వాత ఇంక ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు అదంతా బాగా మగ్గిపోయింది కదా, సో అదైతే అందులో వేసేస్తున్నాను. మనం మామూలుగా అయితే కందిపప్పులోని టమాటాలు, ఉల్లిపాయలు వేసి ఉడకబెట్టేస్తాం కదండి. దీంట్లో కనుక అలా చేసామనుకోండి పెసరపప్పుతోటి జిగురులాగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకే టమాటా, ఉల్లిపాయ సపరేట్గా మగ్గించి కలుపుకుంటున్నాను. కందిపప్పుకి అయితే అంత జిగురు రాదు, పెసరపప్పుకి ఏంటి అంటే కొంచెం జిగురు వచ్చేస్తుంది. అందుకని చెప్పి సపరేట్గా ఇలా వేయించుకొని కలుపుకుంటే పప్పుచారు చాలా బాగుంటుంది. సో కందిపప్పుతో మాత్రం నేను అందులోనే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఉడకబెట్టేసి మంచిగా ఇంకా మిక్సీ చేసేసి దానికి పోపు పెట్టుకుంటా. అంటే కందిపప్పుతో అలా బాగుంటుంది, పెసరపప్పుతో ఇలా బాగుంటుంది. సో మీరు ఎలా చేస్తారు అనేది నాకు చెప్పండి. ఆ తర్వాత ఇదిగోండి పప్పుచారు బాగా మరిగింది, ఆ పైన ఉన్న ఆ నొరగంతా తీసేసా అనమాట. సో ఇప్పుడు ఇడ్లీలో తినడానికి అన్నంతో కూడా ఇదే. సో నైట్కి కావాలంటే మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక టిఫిన్లోకి అలాగే అన్నంతో. సో అదైతే కొంచెం గిన్నెలోకి తీసి పక్కన పెట్టేశాను, ఫ్యాన్ గాలికి చల్లారాలి. ఎందుకంటే ఇడ్లీతో కదా మళ్ళీ బాక్స్ పెట్టాలి అంటే కాలిపోతుంది, అందుకే అది కొంచెం సపరేట్గా తీసి ఫ్యాన్ గాలికి పెట్టేసా. పప్పుచారు అయిపోయింది, ఇంక ఇడ్లీ బాక్స్ పెట్టేయడమే. ఇంక ఈ లోపల బీట్రూట్ ఫ్రై కూడా చేసేస్తూ ఉన్నాను. బీట్రూట్ ఫ్రై ఏంటి అంటేనండి కొంచెం బాగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి కనుక ఫ్రై చేసేస్తే చూడండి, మనం కోడిగుడ్డు ఉక్కిరి చేస్తాం కదా, అండా బుజ్జి అండా, సో అట్లా అనమాట. అలా ఫ్రై చేసేస్తాను నేను. ఇది ఇప్పుడు దీన్ని ఏంటి అంటే అన్నంలో కలుపుకొని తిన్నా, పప్పుచారుతో కలిపేసిన పిల్లలకి తెలియదు అనమాట. సో అందుకని ఏం చేస్తున్నానంటే కొంచెం ఇలా మంచిగా ఇలా చాప్ చేసేసుకున్నాను. ఇదిగోండి
సో ఇంక కొత్తగా ఈ చాపర్ గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు, అది మీ అందరికీ తెలిసిందే, అది ఎంత మంచిగా చాప్ చేసి ఇస్తుందో. సో ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అనేది ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మాత్రం నేనేం చేయలేనండి, సారీ. ఒకవేళ ఉంటే మాత్రం ఎవరికైనా అవసరమైతే తీసుకోండి. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. దీనికి కూడా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ దీనికి వేసాను, ఇందాక మర్చిపోయాను పప్పుచారులు వేయడము. సో వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. ఉల్లిపాయ వేయట్లేదు ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా, ఉల్లిపాయ వేస్తే మరీ స్వీట్ వస్తుందేమో అని చెప్పి ఇంక ఉల్లిపాయ ఏం వేయట్లేదు, జస్ట్ పోపు పెట్టేసుకున్నాను. చాప్ చేసుకున్న ఈ క్యాబేజీ అది బీట్రూట్ అందులో వేసేసి ఉప్పు పసుపు వేసేసాను అంతే. మీరు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. పెద్ద పీసెస్లా కావాలి అనుకుంటే ఎక్కువ పర్ల్స్ ఇవ్వకూడదు, ఒక 2-3 పర్ల్స్ ఇస్తే చాలు, మనకి పీసెస్గా చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇలా చేస్తే ఏంటి అంటే మంచిగా అన్నంలో కలుపుకొని తినేయచ్చు, అంటే పిల్లలు తీసి ఇంకా సపరేట్గా పెట్టరు. సో అదైతే మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మీకు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టానో చూపిస్తానండి. ఇదేంటి అంటే ఇది మొత్తం ఒక 30 కాయలండి. 30 కాయలు, ఒక 10 కాయల్ని గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను, మీకు అప్పుడు చూపించాను కదా. ఇంకొక 20 కాయలు జ్యూస్ తీసుకున్నాను అనమాట. 10 కాయలు మాత్రం ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను, 20 కాయలు మాత్రం జ్యూస్ తీసుకున్నాను. అందులోనే ఒక 4 స్పూన్లు ఉప్పు, అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి పసుపు వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇదిగోండి, ఇది నిమ్మకాయ ఇది చేసి కూడా ఒక 1 వీక్ అవుతుంది. సో ఇది బాగా మంచిగా ఊరిందనమాట. సో ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకుంటున్నానండి. అసలు నిజంగా పచ్చడి ఎంత బాగా వచ్చిందంటే నాకు చూస్తుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. నిజంగా ఈ పచ్చళ్ళు కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ మన పెద్దవాళ్ళు, వాళ్ళకి దండం పెట్టాలి. నాలాంటి వాళ్ళ కోసమే కనిపెట్టినట్టున్నారు ఈ నిలవ పచ్చళ్ళు మెయిన్గా. ఎందుకంటే ఈ సమ్మర్లో మజ్జిగన్నం, పప్పుచారు, సాంబారు లేదా మజ్జిగ చారు వీటితోటి హాయిగా ఉంటుందండి ఇలాంటి పచ్చళ్ళు వేసుకొని తింటే. అయితే సరే కొలత చెప్తాను చూడండి. ముందుగానే ఉప్పు పసుపు వేసేసి ఊరబెట్టేసాను కదా. సో 1 వీక్ తర్వాత అది మంచిగా ఊరిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 100 గ్రాముల కారం తీసుకున్నానండి 30 కాయలకి. ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోతే ఇప్పుడు మీరు ఊరబెట్టిన నిమ్మకాయలు ఎన్ని కప్స్ వచ్చాయో చూసుకోండి. 3 కప్పులు అనుకోండి, 3 కప్పులకి 1 కప్పు కారం అయితే సరిపోతుందండి. అదే మామిడికాయ పచ్చడి అనుకోండి, 4 కప్పులు ముక్కలకి 1 కప్పు కారం అయితే సరిపోద్ది. ఇది మామిడికాయ కంటే నిమ్మకాయ ఇంకా పులుపు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని 3 కప్పులు నిమ్మకాయ ఊరబెట్టిన నిమ్మకాయలకి 1 కప్పు కారం అయితే సరిపోద్ది. మామూలుగా కొంతమంది ఆవాలు మెంతులు పొడి వేయరు, ఎందుకంటే ఆల్రెడీ నిమ్మకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఇది వేస్తే ఇంకా చేదు వస్తుందేమో అని. ఇదేంటి అంటే నేను మెంతులు ఎక్కువ లేవు ఇందులో. అంటే ఇప్పుడు 1 కప్పు ఆవాలు, 1/2 కప్పు మెంతులు, 1/2 కప్పు జీలకర్ర అంతే. వాటిని మంచిగా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను పులుసు కూరల్లో వేసుకోవడానికి. సో అందులో ఎక్కువ మెంతులు లేవు కాబట్టి ఎక్కువ చేదు ఉండదు, అందుకే 1 స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి. అదంతా వేసేసి ఒక్కసారి సాల్ట్ అయితే చూసుకుంటూ ఉండండి, అంటే ఒకటేసారి ఎక్కువ వేసినా మరీ ఉప్పగా అయిపోద్ది కదా. సో నేనేంటి అంటే కొంచెం చూసుకుంటూ సాల్ట్ మాత్రం చూసుకుంటూ వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయ, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని మంచిగా దంచుకొని ఆ పేస్ట్ కూడా వేసుకున్నాను. అసలు వెల్లుల్లిపాయ పేస్ట్ చేయడం వల్ల అనుకుంటా టేస్ట్ అసలు చాలా బాగా వచ్చింది. సో సాల్ట్ మాత్రం తగ్గింది, అందుకే మళ్ళీ ఇంకొక 1.5 స్పూన్ అయితే వేసుకున్నానండి. సో సాల్ట్ మాత్రం చెప్పాయి కదా, నేను ఫస్ట్ టైం కొంచెం తగ్గించేసానులేండి. సో దానివల్ల చూసుకుంటూ సాల్ట్ అయితే వేసుకోవడమే. ఇది ఒకసారి మంచిగా ఇలా కలిపేసి ఇదిగోండి, కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడికి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి, మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి. పప్పు చారుతోటి కానీ మజ్జిగ చారుతోటి అసలు ఎంత బాగుంటుందోనండి నిమ్మకాయ పచ్చడి, నాకు చాలా ఇష్టం. చాలామంది ఉట్టి అన్నంలో కూడా కలుపుకొని తింటారు, నేను ఉట్టి అన్నంలో కలుపుకొని తినాను, కానీ ఏమంటారు ఇదే ఇట్లా కొంచెం మంచిగా పప్పుచారు వీళ్ళు పులుపు తినరు కదా, అందుకని పులుపు తక్కువ వేస్తాను పప్పుచారులో. ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అసలు అద్దరిపోతుంది అనమాట. సో నాకు తెలుసు మీకు కూడా నోరు ఊరుతుందని చెప్పి వెంటనే పెట్టేసుకోండి నిమ్మకాయ పచ్చడి, సమ్మర్ కదా. సో అదైతే పక్కన పెట్టుకున్నాను. ఇంకా దానికోసం అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. పల్లి ఆయిల్ వేసుకున్నాను. సో పల్లి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొన్ని మెంతులు, అంటే ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, మీకు ఎన్ని కావాలో ఎండుమిరపకాయలు
అంతే. ఇంకా కరివేపాకు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఏం వెయ్యట్లేదు. ఎందుకంటే అవి వెంటనే తినేటప్పుడు కరకరలాడుతూ బానే ఉంటాయి పప్పులు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటంటే అవి బాగా మెత్తబడిపోతాయి. అప్పుడు బాగోవు గదా! అందుకే నేనింకా అవన్నీ ఎయలేదు. పప్పులేమి ఎయలేదు. కరివేపాకు కూడా ఎయలేదు. ఓన్లీ ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర అంతే. సో ఆయిల్ బాగా చల్లారాలి. వేడి వేడి ఆయిల్‌లో వేయకండి. ఎందుకంటే ఇది నిమ్మకాయ గదా! మళ్ళీ చేదొస్తది. అందుకని చెప్పి చల్లారిన తర్వాత చేసి పెట్టుకున్న ఆ నిమ్మకాయ పచ్చడంతా పోపులో ఏసేసి మంచిగా ఇలా కలిపేసుకొని ఏదైనా ఒక జాడీలో గానీ, ఏదైనా ఒక గాజు సీసాలో గానీ స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా సంవత్సరం వచ్చేస్తదండి. ఇది ఒక కేజీ పచ్చడి కేజీ కాదు గానీ ఒక 30 కేజీ వచ్చింది నాకు పచ్చడంతానా. సో ఇప్పుడు దీన్నైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఏంటంటే ఒక్కొక్కళ్ళ చేత్తో చేసిన పచ్చడి బూజు పడుతుంది అంటారు కదా. సో అందుకే నాకు భయం అనమాట. అందుకే నేను మాత్రం ఎప్పుడూ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. సో పెద్ద జాడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చిన్నది ఉంది చూసారా, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో వాడుకోవడానికి చిన్న దాంట్లో పచ్చళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానండి నేను, ఎందుకంటే ఎక్కువ రోజులు రావాలి కాబట్టి. సో అదనమాట నిమ్మకాయ పచ్చడి. సో మీకు ఎలా అనిపించింది పచ్చడి? బాగుంది కదా, నిజంగా చాలా బాగా వచ్చిందండి. బహుశా వెల్లుల్లిపాయ వేయడం వల్ల. ఇది థర్డ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం ఫ్లాప్ అయింది, సెకండ్ టైం బాగానే వచ్చింది, ఇప్పుడు థర్డ్ టైం పెట్టాను. సూపర్గా వచ్చింది అనమాట టేస్ట్ మాత్రం. సో మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా పచ్చడి అయితే అయిపోయింది కదా, ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెట్టేశాను. సాంబారు అది సాంబార్ కదా సారీ పప్పుచారు ఏంటి అంటే చల్లారిన తర్వాత బాక్సెస్లో వేసి పెట్టేస్తా, అందులోనే వేయను. చట్నీ అయితే ఇడ్లీలోనే వేసేస్తాను, కానీ పప్పుచారు అయితే అలా వేయను, సపరేట్గా బాక్స్లో అయితే పెడతాను. సో ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, బాక్సెస్ ఇచ్చేసాను టిఫిన్ బాక్సులు. ఆ తర్వాత ఇంకా బెడ్స్ ఇవన్నీ కూడా సర్దేసుకుంటా ఉన్నాను త్వరగానే, అంటే పూజ చేసుకుందాం అని చెప్పి ఇంకా బెడ్స్ అన్నీ కూడా సర్దుతూ ఉన్నాను. ఆ రూమ్లో మా చిట్టిగాడు ఇంకా లేగలేదు. ఇక్కడేమో ఇదిగోండి బెడ్షీట్ అయితే వేస్తున్నాను. ఇది మొన్న తీసుకున్నాను కదా ఆ బెడ్షీటే అనమాట. ఇదేంటి అంటే ఎలాస్టిక్ బెడ్షీట్ అండి. 290 రూపీస్ అండి బెడ్షీటు. అయితే కాటన్ బెడ్షీటా సిల్కా భారతి అని అడుగుతున్నారు. మీకు చూపిస్తాను, ఇది ఉతికిన తర్వాత ఎలా అవుతుందో మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ప్యూర్ కాటన్ బెడ్షీట్ అయితే ఎలా ఉంటుంది, కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కదా, తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. సో నాకైతే ఇది బాగా నచ్చిందండి. 290 రూపీస్కి ఏమొస్తుంది, అది కాకుండా ఎలాస్టిక్ కదా. ఇంకోటి ఏంటి అంటే పెద్ద కింగ్ సైజ్ బెడ్షీట్కి అంటే బెడ్కి కూడా సరిపోయింది. ఇది వచ్చేసి 5/6 అనమాట. 6/6కి కూడా సరిపోయింది. కొంచెం గ్యాప్ వచ్చింది, అయితే పెద్ద దాని మీదకి కొంచెం బలవంతంగా ఫోల్డ్ చేయాల్సి వచ్చింది. దీనికి ఏంటి అంటే ఇది 5/6 కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అయితే మిగిలింది అంతే. అయితే చూడండి, మీరు అడిగారు కదా ఇది కాటనా సిల్కా అని, అది ఉతికిన తర్వాత ఇలా అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంటుంది బెడ్షీట్ అని, సేమ్ క్లాతే అనమాట ఇదంతా కూడా. సో ఇదిగోండి ఉతికిన తర్వాత ఇలా కొంచెం ఇందులో కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇలా అవుతుంది అనమాట ఉతికేసిన తర్వాత. అదే మీకు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ ఎలా ఉంటాయి అంటే ఇదిగోండి ఈ పక్కన పెట్టాను కదా. సో అదేంటి అంటే ప్యూర్ కాటన్ బెడ్షీట్, అది 600 ఎంతో పడింది. ఓన్లీ 2 పిల్లో కవర్స్ వస్తాయి. ఇప్పుడు వేసుండే బెడ్షీట్ ఏంటంటే 290 రూపీసే కదా. సో 290 రూపీస్కి ఖచ్చితంగా కొంచెం సిల్క్ అయితే బ్లెండ్ అయి ఉంటుంది. మనకి ప్యూర్ కాటన్ అయితే మాత్రం మనం 600, 700, 1000 రూపీస్ అలా పెట్టుకోవాలన్నమాట. సో కింగ్ సైజ్ అంటే కంప్లీట్గా మనకి 6/6కి 10/10 బెడ్షీట్ కావాలి. సో అదైతే మాత్రం మనం 600, 700 అలా పెట్టుకోవాలన్నమాట. సో మీకు డిఫరెన్స్ ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. సో అది ఒకటి ఉతికిన తర్వాత కొంచెం సిల్క్ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ చూపించినట్లుగా అవుతుంది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా బీట్రూట్ అయితే మాత్రం సిమ్లో పెట్టేశాను కదా, మంచిగా ఫ్రై అదే మగ్గిపోయింది. ఇంకా మూత తీసేసి దాంట్లో కొంచెం కారం ఎక్కువ వేయలేదండి, 1/2 స్పూన్ కారం వేసాను అంతే, ఆద్య తిందని చెప్పి. అయితే కారం తినేవాళ్ళు మన దగ్గర ఎండుమిరపకాయల పొడి ఉంటుందండి నా దగ్గర ఎప్పుడు ఇంట్లో. సో అది కొంచెం అంటే ఎండుమిరపకాయలు, మిరియాలు, కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటానమాట ఆమ్లెట్లో వేసుకోవడానికి. సో కారం తగ్గినప్పుడు ఏం చేస్తానంటే పిల్లలకి అలా ఇచ్చేసి, ఇప్పుడు నాలాగా నేను లక్కీ విష్ణు కొంచెం కారం తింటాం కాబట్టి అందులో కొంచెం ఆ పొడి వేసుకొని తింటాం అనమాట. అయితే
శనగల పొడి వేసానండి, సారీ శనగల పొడి కాదు, శనగపిండి వేసాను అనమాట. ఫస్ట్ కారం వేసేసి మంచిగా ఫ్రై చేసేసి తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి ఉంటుంది కదా, సో శనగపిండి వేసాను. శనగపిండి వేయడం వల్ల ఏంటంటే మనం శనగల పొడి కలుపుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఫ్రై చాలా బాగుంటుంది. ఏ వేపుళ్ళో అయినా సరే కారం వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత శనగపిండి అయితే వేయండి. శనగపిండి వేయడం వల్ల బెండకాయ, దొండకాయ, బంగాళదుంప, క్యారెట్ దేంట్లో అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది అనమాట వేపుడు అనేది. వేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి, ఎందుకంటే శనగపిండి కదా పచ్చి వాసన వస్తుంది. ఇంకా వంట అయితే అయిపోయిందండి. బీట్రూట్ ఫ్రై అయిపోయింది, పప్పుచారు అయిపోయింది, దాంతో నంచుకోవడానికి నిమ్మకాయ పచ్చడి ఉంది కాబట్టి ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా డిష్ వాషర్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంట్లో పనంతా చేసుకొని ఉదయాన్నే దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇదండి ఇవాళ నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.